సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. ఈరోజు మన టాపిక్ యోగా ముద్రలు. జ్ఞానముద్ర. మన బొటన వేలు చూపుడు వేలు కలిపి గట్టిగా ఒత్తాలి. మిగిలిన 3 వేళ్లను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర మనోశక్తిని, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. నిద్రలేని సమస్యలను తగ్గిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పికి కూడా ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే మానసిక గందరగోళం వీడిపోయి స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి. వాయుముద్ర. మన బొటన వేలును కొద్దిగా వాల్చి చూపుడు వేలును 0 ఆకారంలో మడవాలి. ఈ ముద్ర వల్ల శరీరంలోని వృధా వాయువులను బయటకు పంపుతుంది. గ్యాస్, ఛాతీ నొప్పి నివారిస్తుంది. పక్షవాతం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. శూన్యముద్ర. బొటన వేలుతో మధ్య వేలుని గట్టిగా బంధించాలి. మిగిలిన 3 వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రతో చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్టుండి తల తిరగడాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది. ఇది క్రమశిక్షణ, ఓర్పును పెంచుతుంది. చెవికి సంబంధించిన రుగ్మతను తగ్గిస్తుంది. బద్ధకాన్ని నివారిస్తుంది. 2-3 రోజులు చేస్తే ఫలితం ఉండదు. రెగ్యులర్గా చేయాలి. అపానముద్ర. మధ్య వేలు, ఉంగరం వేలు 2 బొటన వేలు అంచుని తాకేలా చేయాలి. చిటికెన వేలు, చూపుడు వేలు లాగి పెట్టాలి. కలిసిన 3 వేళ్ల మధ్య ఒత్తిడి కలిగించాలి. ప్రోస్టేట్, మోనోపాజ్ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది. శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు విసర్జించేందుకు సహాయపడుతుంది. మూత్ర సమస్యలు తొలగిపోతాయి. మధుమేహాన్ని కూడా నివారిస్తుంది. అపాన వాయుముద్ర. వాయుముద్ర లాంటిదే ఇది కూడా. చిటికెన వేలు తప్ప మిగిలిన అన్ని వేళ్లను చివరి అంచులతో బంధించాలి. ఈ ముద్ర హృదయ సంబంధిత తీవ్రతను తగ్గిస్తుంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పృథ్వీ ముద్ర. ఉంగరం వేలు, బొటన వేలు అంచులు కలిపి ఒత్తిడి కలిగించాలి. మిగిలిన 3 వేళ్లు ఆకాశం వైపు చూస్తుండాలి. ఈ ముద్ర మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో కూడా బరువు పెరగకుండా చేస్తుంది. శరీర బలహీనతను పోగొడుతుంది. చర్మకాంతిని పెంచుతుంది. ఓర్పును పెంచుతుంది. ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది. సూర్యముద్ర. బొటన వేలు, ఉంగరం వేలు 2 మడవాలి. మిగిలిన 3 వేళ్లు నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర కనుక రెగ్యులర్గా చేస్తే మానసిక నిగ్రహం పెరుగుతుంది. అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. శక్తి ముద్ర. చివరి 2 వేళ్లను బొటన వేలితో కలపాలి. మిగిలిన 2 వేళ్లను ఒకదానితో ఒకటి తాకుతుండాలి. శక్తి ముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. ఈ ముద్ర జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది. దృష్టిలోపాన్ని సరిచేస్తూనే కంటి చూపును మెరుగుపరుస్తుంది. వరుణముద్ర. బొటన వేలు, చివరి వేలు కలిపితే వరుణముద్ర. మిగిలిన 3 వేళ్లను ఒకదానికి ఒకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి. ఈ ముద్ర వల్ల కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది. ప్రోస్టేట్ సమస్యలు తగ్గిపోతాయి. రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు కూడా తగ్గుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అందాన్ని పెంచుతుంది. కండరాలు ముడతలు పడకుండా కాపాడుతుంది. బ్రహ్మముద్ర. 2 చేతుల బొటన వేళ్లను మడచి మిగతా 4 వేళ్లను దాని మీదుగా మడవాలి. ఆ తర్వాత 2 చేతులను దగ్గరికి నాభి ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే రక్తపోటు సమస్యలన్నీ నియంత్రిస్తాయి. ఆదిముద్ర. బొటన వేలును మడిచి మిగతా 4 వేళ్లను బొటన వేలుపై ఉంచాలి. దీనివల్ల జ్ఞానేంద్రియాలకు ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. మనసుకు ఉత్సాహాన్నిస్తుంది. రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ ముద్ర జోలికి వెళ్ళకపోవడమే మంచిది. లింగముద్ర. అన్ని వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేసి కుడి చేతి బొటన వేలిని మాత్రం పైకి ఉంచాలి. ఈ ముద్ర జలుబు, రొంప తదితర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది.
అందుకే మీ చేతి వేళ్ళల్లో ఏ 2 వేళ్ళను కలిపినా మీ శరీరంలోని ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తే ఆరోగ్యంగా ఉంటామనుకోకండి. పోషక ఆహారం తీసుకుంటూ చక్కటి వ్యాయామం చేస్తూ ఈ ముద్రలు వేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.